బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మిర్యాలగూడలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఒక ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో అతని పైన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన నేపథ్యంలో పారిపోయిన నేపథ్యంలో అతను హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఇటు పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ యొక్క వేధింపులకు సంబంధించి పూర్తిగా అతని పైన దర్యాప్తు కూడా జరిపారు. దర్యాప్తులో దీనికి సంబంధించి అతను వేధించినట్లుగా కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇందులో ఒక ట్రైనీ ఐపీఎస్ సంబంధించి కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దాని తర్వాత అతను సూసైడ్ కూడా ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం అతను ఈ రోజు హైదరాబాద్ కు వస్తుండగా మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నాడు. దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగించి రిమాండ్ కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థాంక్యూ.